వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మహానాడు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది తెలుగుదేశం పార్టీ. అయితే వాస్తవానికి నెల్లూరు దగ్గర చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు వాళ్ళు. కొన్ని వేల ఎకరాల్లో కొన్ని లక్షల మందిని ఒక చోట సమీకరించాలని. కానీ హఠాత్తుగా పాపం ప్రధానమంత్రి మోడీ గారు అన్ని పొదుపు పాటించండి, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో పొదుపు పాటించండి, చమురు సంక్షోభం ఉంది, పెట్రోల్ డీజిల్ చాలా కేర్ఫుల్గా వినియోగించండి అని చెప్పేసి ఆయన పిలుపునివ్వటం. అసలు మామూలు జనాలు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కూడా కార్ పూలింగ్లో వెళ్ళండి, లేకపోతే మెట్రోలో వెళ్ళండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించండి అది అని చెప్పేసి ఆయన చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకా పాపం మోడీ గారు ఏది చెప్తే అది ఇప్పుడు భుజస్కంధాల మీద ఎత్తుకుని అదే శిరోధార్యం అనేలాగా అది నడుచుకుంటున్నటువంటి, చాలా నమ్రతతో నడుచుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వెంటనే పాపం మొత్తం చేసుకున్నటువంటి ప్లాన్ అంతా కూడా పక్కన పెట్టేసి ఎక్కడికక్కడ సింపుల్గా అమరావతిలో వాళ్ళు చేస్తుంటే జన సమీకరణ అనేది లేకుండా ఎక్కడికక్కడ ఇది వర్చువల్గా మహానాడు నిర్వహించాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. సరే, ఈ 3 రోజులు మహానాడు నిర్వహించారు. కానీ వర్చువల్గా నిర్వహించేటప్పుడు కూడా వాళ్ళ ప్రతి చోట దాదాపు ప్రతి జిల్లా కార్యాలయంలోనూ ఇంచుమించు మండల కార్యాలయంలోనూ కూడా మా మండలాల్లోనూ కూడా వాళ్ళకి పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ నిర్వహించుకోకుండా గుళ్ళల్లో బళ్ళల్లో మహానాడు నిర్వహించారు అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున బయటకు వచ్చినటువంటి సమాచారం. జనాలు అలాగే ప్రజా సంఘాలు ఇంకా మేధావులు వీళ్ళంతా కూడా ఆగ్రహించుకుంటున్నారు, చీకొడుతున్నారు, అసహించుకుంటున్నారు. ఏంటిది పార్టీ మీటింగులు గుళ్ళల్లో బళ్ళల్లో పెట్టుకోవడం ఏంటి అనేటువంటిది. చాలా తొలి రోజు ఆలయాల్లో వేదికలు ఏర్పాటు చేసి భక్తులను కూడా రానియకుండా కార్యక్రమాలు నిర్వహించారు. మహానాడు కార్యక్రమాలు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇష్టారీతిన వేదికలు ఏర్పాటు చేశారు. రెండో రోజు కూడా అదే రీతిలో వ్యవహరించారు. గుడి, బడి, ప్రభుత్వ కార్యాలయం ఇలా అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టేసి మహానాడు నిర్వహించడం మీద ప్రజల నుంచి తీవ్రమైనటువంటి నిరసనలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతలు పలు చోట్ల బరితెగించారు. అధికారం ఉంది కదా, మమ్మల్ని ఎవడు అడుగుతాడులే అన్నట్టుగా వ్యవహరించారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం కూడా మహానాడు కొనసాగించారు. తొలి రోజు నిర్వహించడంపైనే విమర్శలు వెల్లువెత్తినా కూడా నవ్విపోదురులే మాకేంటి సిగ్గు అన్నట్టుగా అక్కడే నిర్వహించారు. పైగా కొండ దిగువన చికెన్, కోడిగుడ్లతో కార్యకర్తలకు భోజనాలు పెట్టారు. మద్యం కూడా సరఫరా చేశారు. ఇలా మద్యం సేవించి మాంసాహార భోజనాలు చేసిన పలువురు మళ్ళీ ఆలయ మండపంలోకి వచ్చి మహానాడు కార్యక్రమానికి హాజరవడాన్ని చూసి భక్తులు విస్తుపోయారు, ముక్కును వేలేసుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం చిలకలమర్రిలో కొలువైనటువంటి మల్లెం కొండేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కూడా గురువారం మహానాడు నిర్వహించడం అనేది విమర్శలకు తావిచ్చింది. చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కూడా రెండో రోజు మహానాడు కొనసాగించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో కూడా టీడీపీకి నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అంగన్వాడీ ప్రీ స్కూల్ 14 కేంద్రంపై కూడా పార్టీ జెండాలు కట్టి విమర్శల పాలయ్యారు. ఉరవకొండ వాస్తవ్యులే ఆయన నియోజకవర్గం ఎవరు, మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి నియోజకవర్గం అది. మరి ఏంటిది విచ్చలవిడిగా గుళ్ళల్లో బళ్ళల్లో కూడా ఏంటి అనేటువంటిది ఇప్పుడు బాగా ఇది చేస్తున్నటువంటి ఇది. ఇక మహానాడు అనేటువంటిది మహామాయనాడు అది అని చెప్పేసి రోజా గారు, మాజీ మంత్రి ఆర్కే రోజా గారు విమర్శించారు. టీడీపీ నేతలు నిర్వహిస్తున్నది మహానాడు కాదు, అది ప్రజలను మభ్యపెట్టడానికి నిర్వహించే మహామాయనాడు అని చెప్పేసి ఆవిడ ఆర్కే రోజా ధ్వజమెత్తారు. టీడీపీ నేతల విమర్శలపై మహానాడులో టీడీపీ నేతల విమర్శలపై చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడుతూ ఆవిడ మహానాడులో చంద్రబాబు, లోకేష్ కంటే జగన్నామస్మరణ ఎక్కువగా ఉంది అన్నారు. అది సైకిల్ పార్టీ మహానాడులా కాకుండా సైకోల పార్టీ మహానాడులో ఉంది అన్నారు. వెన్నుపోటు, దొంగ దెబ్బతో లాక్కున్న పార్టీ మహానాడు అలాగే ఉంటుంది అని కూడా అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఏ హామీ గురించి ప్రశ్నించినా దాటవేయడానికి తల్లి, చెల్లి, గొడ్డలి అంటూ ఈ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా రోజా చాలా ఘాటుగా విమర్శించారు. వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జరిగితే పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వారి ఆధీనంలో ఉన్నా కూడా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేకపోయారని చెప్పేసి కూడా రోజా గారు నిలదీశారు. హత్య చేసిన దస్తగిరికి కొమ్ము కాస్తుంది ఎవరో, న్యాయవాది సిద్ధార్థ లోత్రా ఎవరి తరఫున వాదిస్తున్నారో ప్రజలకు తెలుసు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేదని చెప్పే చంద్రబాబు ఆయన తల్లికి, చెల్లికి ఎంత ఆస్తులు ఇచ్చారో చెప్పగలరా? వారితో ఉన్న ఫోటో ఒకటైనా బయట పెట్టగలరా అని కూడా నిలదీశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ చెల్లెలు షర్మిలకి దేశంలో ఎవ్వరూ ఇవ్వనన్ని ఆస్తులు ఇచ్చారని చెప్పేసి కూడా గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్ బోత్ ఆర్ నాట్ సేమ్ అని లోకేష్ అంటున్నారు. ఈ విషయాన్ని తాము మొదటి నుంచి చెప్తున్నామని రోజా
వ్యంగ్యంగా చెప్పడం జరిగింది ఆవిడ. 3 నెలల్లో 1.30 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లోకేష్ 15,000 టీచర్ పోస్టులు అమ్ముకున్నారు. అందుకే వైఎస్ జగన్ లోకేష్ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ కూడా ఆవిడ క్లారిటీగా చెప్పుకొచ్చారు. కూటమి నాయకులు అందరి కాళ్ళు పట్టుకుంటే కానీ గెలవలేని లోకేష్ సొంతంగా పార్టీ పెట్టి సీఎం అయిన జగనన్న బోత్ ఆర్ నాట్ సేమ్ అని కూడా అన్నారు. విశ్వసనీయతకు మారు పేరు జగనన్న అయితే వెన్నుపోటుకు బ్రాండు లోకేష్ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ కూడా రోజా అంటాం అనేటువంటిది. ఇక మహానాడికి జనాలు రావట్లేదు అని చెప్పేసి ప్రకాశం జిల్లా కందుకూరు టీడీపీ నేతలు ఉపాధి కూలీలకు కూడా ఎరవేశారు. మహానాడుకు వస్తే ఉపాధి పని చేయకపోయినా వారం రోజుల పాటు పనిచేసినట్లు మస్తర్ వేస్తామని చెప్పేసి ఆఫర్ ఇచ్చారు. అలాగే వారానికి ఇచ్చే 200 కమిషన్ కూడా ఇవ్వక్కర్లేదు అంటున్నారు. ఉదయాన్నే పని వద్దకు వచ్చి ఫోటో దిగి మహానాడుకు వస్తే సరిపోతుందని చెప్పారు. మరి కొందరికి ఉపాధి పనులపై మీటింగ్ ఉందని ఆయా గ్రామాల టీడీపీ నాయకులు చెప్పారు. తీరా మీటింగ్కి వెళ్ళాక అది టీడీపీ మహానాడు సమావేశం అని తెలుసుకుని అవాక్కయ్యారు. అబద్ధాలు, ఆఫర్లు, మాయమాటలు చెప్పి మహానాడుకు తీసుకెళ్లారు అని మహిళలు అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ మీటింగ్ అని ముందే చెప్పొచ్చు కదా అని వారు రుసరుసలాడారు. పైగా మహానాడుకు వెళ్ళిన అందరితో బలవంతంగా టీడీపీ సభ్యత్వం కూడా నమోదు చేయించారు. పార్టీ సభ్యత్వం అనేది ఇష్టంతో మనస్ఫూర్తిగా తీసుకోవాలి, కానీ బలవంతంగా ఆఫర్లు ఇచ్చి తీసుకెళ్లి సభ్యత్వం నమోదు చేయటం ఏమిటి అని వాళ్ళు మండిపడుతున్నారు. ఇంకా చాలా ఇవి జరిగాయి. ఇది చిత్ర విచిత్రాలు జరిగాయి మహానాడులో. చాలా చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు, ఇది గుళ్ళల్లో కూడా వేదికలు ఏర్పాటు చేస్తే అక్కడ బయట మద్యం, మాంసం అవన్నీ కూడా పెడితే అవి తినేసి తాగేసి ఆ గుళ్ళో ఏర్పాటు చేసినటువంటి మహానాడు వేదికకి వెళ్తే భక్తులందరూ కూడా చేత్కరించుకున్నారు అనేటువంటి సమాచారం కూడా చాలా చోట్ల నుంచి వినిపిస్తుంది. ఏదైనా సరే మహానాడు మొత్తం మీద ఒక ప్రహసనంలా సాగింది అనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.